6 గ్యారెంటీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని, లేకపోతే నువ్వు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే ఇప్పటికీ కూడా 6 గ్యారెంటీలు అమలు లేదు, పదవికి రాజీనామా చేయలేదని మోసపూరితమైన హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్లీ నమ్మకూడదని, కాంగ్రెస్ కోటేస్తే మనల్ని నట్టేట ముంచుతారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. మెదక్ చేగుంట చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి కార్నెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పద్మా దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి, కంఠారెడ్డి గారి తిరుపతి రెడ్డి, గంగాధర్రావు, జెడ్పీటీసీ మాధవిరాజు, నార్సింగ్, వైస్ ఎంపీపీ సుజాత శంకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 6 గ్యారెంటీలు అమలు చేయి, 2 లక్షల రుణమాఫీ చేయి. నువ్వు మాట మీద నిలబడితే నేను రాజీనామా చేస్తా, నువ్వు అమలు చేయకపోతే నువ్వు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అని అడిగినా. చేసిందా? తోమరవేళ స్తూపం దగ్గర రమ్మంటే తోకం వచ్చిండు. ఇవాళ ఊర్లో పోయిన వడ్లు అమ్ముడు పోతున్నాయా? ఎంత తిప్పలు పెడుతున్నావు? కేసీఆర్ ఉండగా వడ్లు కొన్నాడు. వీళ్ళు ఏమన్నారు? 500 బోనస్ ఇస్తామన్నారు. వచ్చిందా వడ్లకు బోనస్? బోనస్ వస్తే కాంగ్రెస్ కోటైంది. 500 బోనస్ రాని వాళ్ళంతా కారు గుర్తుకు వెంకటరామరెడ్డి గారికి ఓటేయాలని చెప్పి కోరుతా ఉన్నా. తరుగు పెట్టున్నారు. 2 కిలోలు పెట్టున్నారే ఊళ్ళో పోయినా కిలోలు తరుగు పెట్టున్నారు. ఇవాళ వడ్లు కొనమంటే ప్రతి సంచికి 2 కిలోలు తరుగు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. మరి అయితే వడ్లకు 2.5 కిలోలు సంచికి తరుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి రేపు 13వ తారీఖు నాడు ఓట్ల కాంగ్రెస్ పార్టీకి తరుగు పెట్టాలి. మనం పెట్టారా బిడ్డ? నీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ల తరుగు పెట్టమని చూపియాలి. మనం చూపియద్దా? రేవంత్ రెడ్డి బాగా ప్రధాన పార్టీలలో 3 అభ్యర్థులు ఉన్నారు. మరి ఒక అభ్యర్థి అయితే మొన్న ఎలక్షన్ లో అసెంబ్లీలో ఉండి ఓడిపోయిండు. అసెంబ్లీలో ఉన్నప్పుడు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి, దుబ్బాక పక్కనున్న నియోజకవర్గంలో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి, అన్ని పాత అబద్ధాలు చెప్పి నాగండి ఇస్తా అని, ఎడ్లు ఇస్తా అని, ప్రతి నిరుద్యోగ వృత్తి 2000 ఇస్తా అని, పెన్షన్ 3000 ఇస్తా అని, జేబులకు వెళ్ళి డబ్బులు ఇస్తా అని చెప్పి అందరినీ మోసం చేసి ఇవాళ పదవి రామలింగారెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ లో మోసం చేసి 4 ఏళ్ళు ఒక్క పని అంటే ఒక్క పని చేయకుండా ప్రజలైతే చీ కొట్టించుకొని మళ్ళీ మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లో 54,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయం చెందిన వ్యక్తి ఇవాళ మనకు ఒక పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు. మరి ఇంకొక అభ్యర్థి 4 నెలల్లో 4 పార్టీలు మారింది. మరి అట్లాంటి అభ్యర్థులను కావాలా? మరి నేను మీ కలెక్టర్గా ఉన్నా, మీ సేవలో ఉన్నా, మీ అందరి ఆదరణ పొందా. ఇవాళ మెదక్ జిల్లాను మన దేశంలోనే మంచి జిల్లాగా, అభివృద్ధి జిల్లాగా మనం చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది. ప్రజాసేవలో నన్ను చూశారు మీరు. మరి నేను కార్యకర్తగా నేను ఇవాళ మీ పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నప్పుడు కొన్ని ఆశయాలకు వస్తాను. మరి చదువుకున్న వ్యక్తిని తప్పకుండా పార్లమెంటులో ఈ ప్రాంత అవసరాల కొరకు, మనందరి అవసరాల కొరకు కొట్లాడి మన మెదక్ జిల్లా, మెదక్ పార్లమెంటును అభివృద్ధి చేయడానికి